స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచే మినాయింపులు ఉంటాయి, ఎంత ఉంటాయి. ఆంధ్రాకి మంచి జరిగితే తెలంగాణకు బెనిఫిట్, ట్యాక్సెస్ పెరుగుతాయి, ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఈ కంపెనీలన్నీ పనిచేసే అన్ని హైదరాబాదే కదా. ఒకటి. రెండోది మీరు చెప్పింది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే బీహార్ కూడా ఈసారి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొఫిస్టికేటెడ్ గా లాబింగ్ చేశాడు. సొఫిస్టికేటెడ్ గా అంటే ఓ మంత్రిని కలిసి బయటకు వచ్చేసి మీడియాకి మేము 20 డిమాండ్స్ అడిగాం, మాకు న్యాయం చేస్తారు అనుకుంటాం. అదేం లేదు. మీరు చూశారు కదా, కంప్లీట్ సైలెన్స్. బయటికి ఏం రాలేదు కదా. ఆయన మాట్లాడింది, నితీష్ కుమార్ మాట్లాడింది, ఏం మాట్లాడలేదు, బయట చెప్పలేదు, ప్రెషర్ తేలేదు, సాధించుకున్నారు ఇద్దరు. తర్వాత మనం ఇంకో రకంగా జయరాం రమేష్ గారు అందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రోజు అనేవారు మీకేమి ఎవరు అని. ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పినందుకు కూడా ఇచ్చారు అని మనం భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంతా ఉన్నారు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా లాబింగ్ చేస్తే బాగుండేమో. తెలంగాణకు కావాల్సింది ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకెళ్తే ఎంత బాగున్నాము. సీఎం గారు మంచి పాలిటీషియన్, ఆయన చాలా గొప్ప పాలిటీషియన్, ఎమ్మెల్యే. అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే పుల్లారావు గారు అంతకుముందు 10 years రూల్ చేసిన కేసీఆర్ గారి కంటే అప్రోచ్ మాది ఎట్లా కంటే అంటే అంతకంటే కూడా ఒక మంచి అప్రోచ్, అలాగే మంచి లాబింగే చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని పెద్దన్నలాగా మీరే ఆదుకోవాలని ఒకే డయాస్ షేర్ చేసుకున్నప్పుడు కేసీఆర్ గారు అసలు డయాసే షేర్ చేసుకునేవాడు కాదు కదా. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఉండడము, తర్వాత ఆయన పెద్దన్న మీరే ఆదుకోవాలంటే ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. ప్రధానమంత్రిని పెద్దన్న అంటున్నావా, నువ్వు బీజేపీకి తొత్తువారి విమర్శలు కూడా చేశారు కొంతమంది. సరే, అది పక్కన పెడదాం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడే ఈయన కూడా ఢిల్లీ వచ్చాడు 1 day గ్యాప్తో. ఆయన ప్రధానమంత్రిని కలిశాడు, ఇతర మంత్రులు కలిశారు, బాగానే లాబింగ్ చేశారు. సరే ఓకే, అలాగని చెప్పి జీరో అలాట్మెంట్స్ నేను అన్నా, జీరో అలొకేషన్స్ నేను అనుకోవట్లా. మనకి ఇన్ డీటెయిల్ బడ్జెట్ వస్తే కానీ అప్పుడు తెలియదు ఏ స్టేట్కి ఏం వచ్చింది అనేది. బహుశా ఏపీ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎన్డీఏ ప్రయారిటీ కాబట్టి, ఒక పిల్లర్ కాబట్టి గవర్నమెంట్కి, ఆయన ఒకడు బీహార్ ఆయన ఇద్దరు కాబట్టి అట్లా చెప్పు ఉండొచ్చు అనుకుంటాను నేను. వాట్ యూ సే? అదే కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎప్పటి నుంచో నాకు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆంధ్రాకి బీహార్కి చేస్తారు, రాజకీయం తప్పదు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మా రీఆర్గనైజేషన్ చట్టా ప్రకారంగా చేయండి చాలా అంటున్నారు. రీఆర్గనైజేషన్ చట్టాలు ఇవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. తర్వాత ఒకటి ఇంకా అనౌన్స్మెంట్ ఎందుకు అవ్వలేదో తెలియలేదు, ఆ రిఫైనరీ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రిఫైనరీ 50,000 కోట్ల. అది కూడా ఆ గ్రౌండ్ కి దానికి మొన్న సర్వే బిగిన్ చేశారు, అవన్నీ వెళ్తాయి. అంత చట్టంగా మాకు చేయండి. అన్నిటికంటే ముఖ్యం మీకు ఈ సిస్టమ్, ఆయన స్టైల్ మార్చుకున్నారు సీఎం గారు. ఏం బయట చెప్పలేదు. మీకు తెలుసు కదా పూర్వం ఎలా జరిగేదో. కేసీఆర్ గారు కూడా అలా కొద్దిగా చేసేవారు. తప్పకుండా తెలంగాణకి ఆంధ్రాకి వస్తే బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే 2 RDPs తో కలిసి ఉన్నాయి. ఇంకా తెలంగాణకి ఇస్తే ఇంకా మంచిది. నేను సొఫిస్టికేషన్ తో తమిళనాడు, కేరళ చేసినట్టుగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే బాగున్నదేమో. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తాం. సొఫిస్టికేషన్ తో చేశారు కదా, అది ఇది కూడా చేస్తే బాగుంటుంది. ఏంటండి సొఫిస్టికేషన్ అంటే? అందువల్ల సొఫిస్టికేషన్ కలిసి చేసి మనం